బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అతన్ని ఎలా మీరు పట్టుకున్నారు, ప్లస్ అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసే వేలో దారిలో ఏమైనా మీకు ఇబ్బందులు గురయ్యాయి అంటే ఏంటి, ఇండస్ట్రీ నుంచి కానీ ఏంటి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు? డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న అలకలు ఉంటాయి, ఫోన్ కాల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కామనే. ఎవరికి నన్ను చిరంజీవి గారు ఎంకరేజ్ చేసినప్పుడు, రాధామోహన్ గారు ఎంకరేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటివి జరిగి ఉంటాయి. కానీ ఈరోజు బీమ్స్తో ట్రావెల్ నాది ఈరోజు జరిగింది కాదండి. నేను ఆయుధం అనే సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు బీమ్స్ అందులో ఒక పాట రాశాడు, అద్భుతమైన పాట. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే అనే ఒక పాట రాశాడు. ఆ ఓయ్ రాజు అనే ఎక్స్ప్రెషన్, మా కెమెరామెన్ రింగ్ టోన్ ఇప్పటికీ అదే. అవునా, అద్భుతం. అది నాకు అందులో నచ్చింది ఏంటంటే ఓయ్ రాజు అనే ఎక్స్ప్రెషన్ నచ్చింది. ఓయ్ ఏయ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నచ్చి తర్వాత ఎవరు రాశారంటే శంకర్ గారు చెప్పారు మన బీమ్స్ రాశాడని. అప్పుడు పరిచయం జరిగింది. లిరిక్ రైటర్ గానే వచ్చాడు. ఆ రోజు అతనిలో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి ఆ తర్వాత కూడా నాతో పాటు ట్రావెల్ అవుతూనే వచ్చాడు. నేను చేసిన ఏమైంది వేళ సినిమా కూడా జ్యూస్ అనే పాటలో దానికి సంబంధించిన బేసిక్ ట్యూన్ ఇచ్చింది అతనే. రచనలో కూడా లిరికల్గా కావచ్చు ఇంకో రకంగా ఎంకరేజ్ చిన్న హెల్ప్ చేశాడు. సో ఏమైంది వీళ్ళకి చేయాల్సింది కుదరలేదు, రచకు చేయాల్సింది కుదరలేదు. బెంగాల్ టైగర్ టైంకి ప్రొడ్యూసర్ గారు హీరో గారు ఇద్దరు ఒప్పుకోవడం వల్ల బెంగాల్ టైగర్ కుదిరిందండి. యాక్చువల్గా ఏమైంది వీళ్ళకే నేను బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సి. దీంట్లో కూడా లిరిక్స్ రాశాడండి ఆయన. దీనిలో బేసిక్ ట్యూన్ అనుకున్నప్పుడు చిన్న చిన్న కీవర్డ్స్ అన్ని ఇస్తాడు అతను. మంచి లిరిక్ రైటర్ కూడా ఉన్నాడు తను. అంటే మీరు బాగానే రిస్క్ చేశారు, ఎందుకంటే ఆయన గతంలో చేసిన సినిమాలు ఫ్లాప్. అవునండి. అయినా కూడా అంటే ఇక్కడ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుద్ది, అయినా రిస్క్ చేశారంటే మీరు నిజంగా రిస్క్ అంటే కూడా నాకు నచ్చిందండి. ఆయన ట్యూనింగ్ నచ్చుతుంది నాకు. బీమ్స్ చేసిన ట్యూన్స్ నచ్చుతాయి నాకు. అందులో ఒక రానెస్ ఉంటుంది, ఒక మట్టి వాసన ఉంటుంది. అది నచ్చుతుంది. ఆ ట్యూనింగ్ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పటికీ నా ఇంట్లో ఫోటో ఉందండి, నా గుండెలో ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది. మీరు గాలిపటం సినిమా ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా నా మొదటి థ్యాంక్స్ కార్డు మెగాస్టార్కే ఉంటుంది. నేను ఏది చేసినా అది లైఫ్ లాంగ్ వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని తక్కువ సినిమాలు చేసినా, ఎన్ని ఎక్కువ సినిమాలు చేసినా నాకంటూ ఈ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది ఆ రచ సినిమా, చిరంజీవి గారు, చరణ్ గారు. సో మీ సినిమా దూరం అవడం అన్నది ఎక్కడ మీ రిలేషన్లో తేడా జరగలేదు? 100% అసలు అది ఎప్పుడూ జరగదండి.